హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎలా తిప్పుకోవాలి, ఎలా లోడింగ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా కుట్టేయచ్చండి ఎటువంటి బ్లౌజ్ అయినా ఈ టిప్స్ యూజ్ చేస్తే. ఫస్ట్ వచ్చేసి మనం నెక్ అనేది సెట్ చేసుకోవాలండి. మనం మార్కింగ్ ఎక్కడ దాకా పెట్టుకున్నామో అక్కడ దాకా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. తర్వాత మనం పెట్టుకున్న టక్స్ దగ్గరికి వర్క్ వస్తుందా లేదా అన్నది కూడా చూసుకోవాలండి. సో నెక్ అనేది బ్రాడ్ ఉందండి, సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేసుకోవాలంటే లైనింగ్ క్లాత్ అనేది పక్కకు తీసేసుకోవాలండి. తీసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇలా చూసుకున్నాక మనకి లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ టక్స్ కూడా ఇలా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని చూసుకోవాలండి ఎంత క్రాస్ ఉందన్నది. ఇలా టక్స్ పెట్టుకొని చూస్తే దగ్గర 1 ఇంచ్ బ్రాడ్ అనేది ఉందండి. సో డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనం 1/2 ఇంచు లోపలికి క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలా వేసుకున్నాము అంటే మనకి నెక్ బ్రాడ్ అనేది తగ్గిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలాగా డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు 1/2 ఇంచ్ అనేది వేస్తున్నాను. బోత్ సైడ్స్ వచ్చేసి టూ సైడ్స్కి ఒక 1 ఇంచ్ అనేది వెళ్ళిపోతుందండి. ఇలా క్రాస్గా వేసుకోవాలండి. మనకి ఓన్లీ నెక్ అడ్జస్ట్మెంట్ మాత్రమే చూసుకుంటాం కాబట్టి పైన క్రాస్కి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా వేసుకోవాలి. తర్వాత మనకి లైనింగ్ పీస్ ఉంది కదండి, అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని చూసుకోవాలండి మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా వర్క్ వచ్చిందా లేదా, ఇటు సైడ్ కూడా కరెక్ట్గా వర్క్ వచ్చిందా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నాక ఇలా స్ట్రైట్గా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది లైన్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసుకుంటే ఏంటంటే నెక్ దగ్గర అనేది మనకి కదలకుండా ఉంటుందండి. కరెక్ట్గా వచ్చింది కదండి. తర్వాత ఇలా పైనే ఉంచేసి నెక్ అడ్జస్ట్మెంట్ కోసం చుట్టూ ఒక 1 ఇంచ్ అలాగా మనం అడ్జస్ట్మెంట్ కోసం కాబట్టి జస్ట్ అలా ఒక స్టిచ్ అనేది రఫ్ స్టిచ్ ఒకటి వేసుకోవాలండి. చాలామంది సెంటర్కి వేస్తారండి. సెంటర్కి వేసినప్పుడు ఏమవుతుందంటే వన్ సైడ్ వచ్చేసి బ్రాడ్, వన్ సైడ్ వచ్చేసి దగ్గరికి వచ్చేస్తుందండి. అలా కాకుండా ఇలా లైనింగ్ పెట్టుకుని అందాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదండి. ఇప్పుడు తిరగేసుకుని మనం వర్క్ దగ్గరకంట స్టిచ్ అనేది వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా లైన్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి దగ్గరకంట పెట్టుకుని. లైనింగ్ కరెక్ట్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా చెక్ చేసుకున్నాక దగ్గరకంట పెట్టుకుని ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నానండి నేను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాక చూడండి వర్క్ దగ్గరకంట స్టిచ్ అనేది వచ్చింది కదండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని దాని చుట్టూ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే నేను ఉంచానండి. ఒక 1/2 ఇంచ్ 30 ఇంచ్ దగ్గర ఉంచుకోవాలి. అలా ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేసి పక్కకు తీసేసాను. మనకు నెక్ కూడా ఎక్కడ బ్రాడ్ అవ్వదండి, ఎక్కడ తక్కువ అవ్వదు, ఎక్కడ ఎక్కువ అవ్వదండి. ఇలా స్టిచ్ చేసుకుని ఇలా వేసుకుంటే తర్వాత ఇలా రివర్స్లో పెట్టుకుని టక్స్ అనేది పెట్టుకోవాలండి. రౌండ్ తిరిగి గట్ట ఈ టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటేనే మనకి వర్క్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా తిరుగుతుందండి. సో ఇలా టక్స్ అనేది పెట్టుకున్నాక లైనింగ్ అవతల సైడ్కి పెట్టి ఈ రెండిట్ల మధ్యన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకునే ముందే దగ్గరకంట వచ్చిందా లేదా అనేది బ్లౌజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. కంపల్సరీ చెక్ చేసుకుంటేనే మనకి ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉన్నా ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అంతా దగ్గరకంట వచ్చేసిందండి. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యన లైనింగ్ అవతల సైడ్కి పెట్టుకుని దగ్గరకంటే ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి వర్క్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో తెలుస్తుందండి. మనకి కరెక్ట్గా ఎక్కడ హుగ్గులు అది కూడా లేదండి, దగ్గరకంట వచ్చేసింది కదా చూడండి. తర్వాత మన హ్యాండ్ హేమింగ్ వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా దగ్గరకంట వచ్చింది కదండి, ఎక్కడ హుగ్గులు అవి ఏమీ లేవు, కరెక్ట్గా తిరిగింది కదండి. ఇప్పుడు హ్యాండ్ హేమింగ్ కూడా వేయించేసుకోవాలి మనం. ఆ నెక్ చుట్టూ కంపల్సరీ హ్యాండ్ హేమింగ్ వేస్తే లైనింగ్ అనేది అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే పైన
ఒరిజినల్ పైన వర్క్ పైన మనం లైనింగ్ అనేది ఇలా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇది నార్మల్గా వేస్తున్నామండి, ఇది స్టార్టింగ్ కుట్టు కాదు. లైనింగ్ ఒరిజినల్ కదలకుండా ఉండడానికి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇది కూడా ఒక 1 ఇంచ్ దూరంగా పెట్టి వేసేస్తున్నానండి, ఎందుకంటే లైనింగ్ ఒరిజినల్ కదలకుండా ఉంటుంది. మనకి నెక్ బ్రాడ్లు ఎక్కువ అవడం తక్కువ అవడం కూడా ఉండదండి. ఇలా పైన పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకుంటే మనకి బ్రాడ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందో కూడా చాలా ఈజీగా కరెక్ట్గా తెలుస్తుందండి. ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. ఇప్పుడు తిరగేసి కరెక్ట్గా వర్క్ దగ్గర కంటే వచ్చేలాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నానండి, దగ్గర కంటే పెట్టేసి వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు వచ్చేలాగా ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేస్తున్నానండి. ఇలా కట్ చేసేసుకున్నాక టక్స్ అనేది పెట్టుకోవాలండి. వర్క్ బ్లౌజ్కి ఇలా టక్స్ పెట్టుకుంటేనే తిరుగుతుందండి రౌండ్ నెక్ దగ్గర, లేకపోతే తిరగదండి, హుగ్గుల కింద వస్తుంది. ఇప్పుడు కూడా ఇలా లైనింగ్ అవతల సైడ్కి పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. అప్పుడు లైనింగ్ అంతా కిందకి వెళ్ళిపోయి ఓన్లీ వర్క్ అవుట్లైన్ మాత్రమే బయటికి కనిపిస్తుందండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. వీడియోలో చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చింది అన్నది మనకి తెలుస్తుందండి. బాగా దగ్గర కంటే వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం లైనింగ్ ఒరిజినల్ అన్ని అటాచ్మెంట్ అనేది చేసేసుకోవాలండి. ఇలా వర్క్ బ్లౌజులు ఈ టిప్స్ ఫాలో అవుతూ నేర్చుకున్నారంటే చాలా ఈజీగా వస్తుంది, చాలా నీట్గా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.